వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ పవన్. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది లేడీ అఘోరి. ఈమె సోమనాద్రి వెళ్ళి నా జోలికి లేడీ అఘోరి ఒకటే కాదు, వర్షిని కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు వర్షిని కూడా ట్రెండింగ్ లో ఉంది. అసలు వీళ్ళిద్దరు సోమనాద్రి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మా దగ్గరికి మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు, మా జోలికి ఎవరు రావద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మేము ఇద్దరం ఉంటాము, మా జోలికి ఎవరు రావద్దు అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడుతుంది. పాపం వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది మీరు క్లియర్ గా చూసే ఉంటారు ఇంతకు ముందు వీడియోలో, కానీ తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఆమె ఇంత కరుడు కట్టిన నేరస్తులాగా అసలు ఆయన నాకు అఘోరియే కావాలి, నాకు అఘోరి అమ్మే కావాలంటది. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పిక్స్ వస్తాయి, హగ్ చేసుకున్నవి, ముద్దు పెట్టుకున్నవి. అసలు ఏం చేస్తున్నాడు ఈ లేడీ అఘోరి ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆయన లేడీయా కాదా క్లారిటీ కూడా లేదు. సో జింతా గారు మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది అసలు ఈ అఘోరిని చూస్తుంటే? చాలా గలీజ్ గా అనిపిస్తుంది. ముందుగా చెప్పాలంటే నాకు లేడీ అఘోరి కంటే కూడా వర్షిని అసలు మెంటాలిటీ ఎలా ఉంది అన్నది నాకు అర్థం కావట్లేదు. లేడీ అఘోరి అంటే ముందు నుంచే ఇష్టం ఉంది వాగుతుంది, ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది, పోలీసులను కొడుతుంది. మనం ఎన్ని వీడియోలు చూసాము. పోలీసులు అంటే మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళ వల్లే సమాజం అంతా ప్రశాంతంగా నాకు ఒకటి అర్థం కావట్లేదు. పోలీసుని దగ్గరుండి అంత గలీజ్ గా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు నాకు తెలియట్లేదు. తెలీదు మరి, ఇంకా తన మెంటాలిటీకి తనను వదిలేస్తున్నారు అనుకుంటా వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి మనం నార్మల్ గానే రెస్పెక్ట్ ఇస్తాము, అలా చేయడం చాలా తప్పు. పోలీసులను తిట్టడం కానీ ఇదంతా ఆలోచిస్తుంటే లేడీ అఘోరి గురించి మాట్లాడి చాలా అనిపించింది అబ్బా, నిజం చెప్తున్నా. కానీ వర్షిని గురించి మాట్లాడాలంటే మంచి చదువుకున్న పిల్ల, అందంగా ఉంది, ఏం తక్కువ లేదు, మంచి ఫ్యామిలీ ఉంది. ఎందుకు అసలు ఈమెతో ఉండి ఇలా చేస్తుందని నేను ఇందాకడ మధ్యాహ్నం ఒక వీడియో కాల్ రికార్డింగ్ విన్నాను. ఎంత నాకు నవ్వొచ్చిందంటే అసలు ఏంటి ఇది నిజమా అనిపించింది. తను అంటుంది నాకు నేను చూడాలనిపిస్తుంది, నువ్వు వచ్చేసి కాల్ రికార్డింగ్ సరే ఎక్కడున్నా చెప్పు నేను వస్తున్నా, సరే ఒక్కదాని వేరా నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పేసి తను అనడం, లేడీ అఘోరి అనడం. అంతా చూస్తుంటే అసలు సమాజం ఎడిపోతుంది. ఈమెకి బాయ్స్ ఎవరు దొరకలేదా లవ్ చేయడానికి, లేడీ అఘోరితో ఏంటి? అండ్ ఎక్కడ చూసినా కూడా మేము ఇంత కూడా మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే మాకు కరెక్ట్ గా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో, ఏదో ఒక అమ్మాయిని బ్లేమ్ చేసేయాలనో లేడీ అఘోరిని బ్లేమ్ చేసేయాలనో కాదు, కానీ కరెక్ట్ గా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా అమ్మతో ఎవరెలా మాట్లాడరు, నేను చూడాలనిపిస్తుంది అని అమ్మ ఎవరు మాట్లాడరబ్బా. మీరు ఎప్పుడైనా మీ అమ్మతో అలా నేను చూడాలనిపిస్తుంది వచ్చేసి అని నువ్వు మాట్లాడుండవు కదా. సో వ్యూవర్స్ లో ఎవరు చూస్తున్నారో, నాకైతే ఎక్కడ చూసినా తను ఫేక్. అండ్ ఇదంతా కూడా చూస్తుంటే ఫస్ట్ పోలీసులు వీళ్ళపై చర్యలు తీసుకోవాలని అయితే అనిపిస్తా ఉంది. లిటరలీ వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకుంటది, మా ఇంట్లో ఉందంటది. మళ్ళీ ఇట్లా వాళ్ళు ఏమంటున్నారు, పేరెంట్స్ వశీకరణ చేశారు, మా కూతుర్ని మాయ చేసి తీసుకెళ్ళారు. నాకైతే అట్లా అంటే యాక్చువల్లీ నేను నమ్మను, బట్ ఆ మాట్లాడే విధానం చూసుకుంటే మీరు అసలు నాకు అవసరమే లేదు, పేరెంట్స్ ని నేను రాను, నాకు అవసరం లేదు, నాకు అఘోరి దగ్గరే ఉంటాను, ఆయనతో పాటు గలీజ్ గా రోడ్ల పడి తిరుగుతుంది. సనాతన ధర్మం పేరు చెప్పుకొని, హిందూ ధర్మం పేరు చెప్పుకొని వాళ్ళకి బ్లేమ్ చేస్తుంది లిటరలీ. ఇంత గలీజ్ గా ఈ ప్రజలు కొంతమంది వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మ అమ్మ అంటున్నారు, మొన్నటి వరకు లేడీ అన్నారు, తర్వాత ఇజ్రా అని తెలిసింది. అసలు ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలియట్లేదు. వీళ్ళిద్దరిని చూస్తుంటే అంటే విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా. మొత్తం మన భారతదేశంలో జరిగేవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఈ టాపిక్ అసలు నిజంగా ఆమె లేడీ అఘోరిని లవ్ చేస్తున్న లేడీ, ఇద్దరు లేడీయే. సో ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది, వినడానికి అండ్ మాట్లాడడానికి కూడా విచిత్రంగా ఉంది. కానీ మనకు తప్పదు కాబట్టి మనం మాట్లాడుతున్నాము, ప్రజలకు తెలియాలి అంతే. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదామా? మరి దీని గురించి అసలు ఏ టాపిక్ అయినా కూడా ఇంత భయం లేకుండా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మాట్లాడతారు మన రుద్రస్వామి గారు. మరి ఆయన్నే కాంటాక్ట్ లోకి తీసుకుందాం. సో రుద్రస్వామి గారితో ఒకసారి మాట్లాడదాం, మరి ఆయన ఏమనుకుంటున్నారు దీని గురించి అన్నది. హలో గురుగారు, నమస్కారం అండి. గురుగారు, మీకు తెలిసే ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా వైరల్ కంటెంట్ జరిగి అది అన్యాయం అని అనిపించినప్పుడు అయితే మీకే కాల్ చేస్తాము, లేదా మీతోనే ఏదో ఒక వీడియో చేసి అయితే పెడతాము. మరి ఈ రోజు అలాంటి ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదామని అయితే కాల్ చేశాను. సో లేడీ అఘోరి అండ్ వర్షిని, ఇన్ని రోజులు లేడీ అఘోరి అని మాట్లాడాము, ఇప్పుడు పక్కన వర్షిని అని పెట్టాల్సి వస్తుంది. సో లేడీ అఘోరి అండ్ వర్షిని వీళ్ళ లవ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? లవ్ అని నిర్ధారించే హక్కు నీకు లేదు, మీడియా సోదరులు వాళ్ళకి ఎవరికి లేదు. తల్లి కూతుళ్ళ బంధం అని ఆయన గారు చెప్పారు. ఓకే, దానికి రుజువులు సాక్ష్యాలు ఆయన కూడా చెప్పాడు. ఓకే, ధర్మశాస్త్రం ప్రకారంగా, ఇతిహాస పురాణాల ప్రకారంగా మాట్లాడితే ఎల్లూరి శ్రీనివాస్ ఒక సాదా నార్మల్ పర్సనాలిటీ అఘోరతత్వాన్ని తీసుకొని ఆయన అంగాన్ని పరమాత్ముడికి అప్పచెప్పి నేను సాధనలో జరుగుతున్నానని చెప్పడం జరిగింది. ఇంతవరకే ఆయన గారికి ఉన్న విషయ వివరణలు.
ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లారు, అమ్మాయిని ఏదో చేసేసాడు అనడానికి రుజువులు లేవు. ఓకే. ఎందుకంటే అమ్మాయి గివెన్ కంప్లీట్ స్టేట్మెంట్ ది ఎస్పీ పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసింది. అవును. అమ్మాయికి ఇష్టాలు మీరన్నట్టుగా వివరణలు ఇచ్చే హక్కులు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లో కూడా ఉన్నాయి. కాబట్టి మీరన్న వర్షను అఘోరి శ్రీనివాస్ అని ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే వైరల్ 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 పోతున్నదో అమ్మా, ఈ వైరల్ గురించి న్యాయం గురించి ధర్మం గురించి ఎందుకు పోతలేరు మీరందరూ? అఘోరి శ్రీనివాస్ గురించి ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అనేది నేను కూడా ఇద్దరు ముగ్గురు ఛానళ్ళని బట్టిగా అడగాల్సిన సమయం ఏర్పడింది. ఓకే. ఎందుకంటే అమ్మా ఎల్లూరి శ్రీనివాస్ అనే విషయము ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు, కామమని మద్యమని ఇంకేదో ఇంకేదో పప్పులంట బిర్యానీ అంట అని ఏదో డిస్కషన్ ఛానళ్ళనే వచ్చాయి. అవును. ఆయన గారు ఏమంటాడు, అవన్నీ ఏమి లేవు అంటాడు. అవును, మరి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి అంటాడు. అవును. మనమేమో ఉన్నాయంటాం. అవును. నిజ నిజ నిర్ధారణ లేకపోయేసరికి ఇప్పుడు ఉన్న యాజమాన్యం అంటే మనం ఈ కంప్లీట్ సనాతన ధర్మం గురించి ఈ మనము ఇప్పుడున్న సమాజంలో ఏది నిజమో ఏది అబద్ధమో అనేది నిర్ధారణ జరగలేకపోయేసరికి అసలు నిజమైన నిజాన్ని నమ్మలేక మనుషులు ఉన్నారు. అవును. శ్రీనివాసుని మేము గతంలోనే మీకు హెచ్చరించాము, ఎంటర్టైన్మెంట్ అనేది హద్దు దాటిపోతుందమ్మా, ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మం ప్రకారంగా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఈ విషయాన్ని మీరు ఎందుకు ఖండించారు అని అంటే అప్పట్లో మన వాళ్ళందరూ వెళ్ళి వీడియోస్ తీయడం చేత కొన్ని వైరల్ గా అవ్వడం చేత మీ అందరికి కొంత ఆనందంగా అనిపించింది, ఈయన గారు దుస్తులు లేకుండా వచ్చేసాడు అని చెప్పేసి మన వాళ్ళు వీడియోస్ తీశారు. ఇప్పుడు చూసారా ఇంత అయ్యి ఈ అనువంత అయ్యి ఇది ఇంత పెద్ద ఆకాశం అంతా అయింది ఈరోజు సమస్య. అవును. అమ్మాయిని తీసుకెళ్తాడు, సాధన ఇస్తానంటాడు, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలేమో లబోదిబోం అని ఏడుస్తారు. అవును. లబోదిబోం అని ఏడుస్తున్న ఆ అమ్మాయికి ఈయన ఏం సాధన ఇస్తాడు? అసలు ఆ సాధనకు అర్థమైందో నాకు తెలియదు. సాధువులు సంతువులు అఘోరాలు నాగ సాధువులు పీఠాధిపతులు పురోహితులు పంతులందరూ ఒక గుడి ఒక స్థావరం ఒక ఆస్థానం ఏర్పరచుకొని ముందుకు పోవాలి. అవును. ఈయన గారేమో జట్టు స్పీడ్ లో కార్లు పోతున్నారు, మరి సాధన ఏ విధంగా కార్లు ఇస్తారు? అవును. ఇదొక విషయం, దాన్ని అడ్డుకోవాలి. అమ్మాయి ఏమో ఇష్టం నాకు అని అంటుంది, మరి అదేమి ఇష్టమో నాకు అర్థం కాలేదు. సాధన ఇష్టం అని అన్నది నేను నాగసాధువు కావాలనుకుంటా, నేను అఘోర కావాలనుకుంటున్నా అంటే అమ్మా నాగసాధువు అఘోర కావాలి అని అంటే ఇప్పుడున్న వయసు పరిమితి పెంచేశారు, ఒకప్పుడు అలా లేకుంటే. ఇంకో విషయము 12 సంవత్సరాల శిక్షిస్తా నేను ఈవిడకి అంటున్నాడు ఈయన గారు. ఇప్పుడు 12 సంవత్సరాల శిక్షలు లేవు, 12 సంవత్సరాల శిక్షలు తీసేసి ఎన్నో ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన శిక్షలు ఇస్తానంటున్నాడు. అవగాహన లోపాలతోని సమాజం ఏమనుకుంటుంది, అబ్బా ఇది నిజమేనా, అవునా కాదా? అవును. మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నిజ నిజాల నిర్ధారణ చెయ్యండి, ఆ అమ్మాయిని కాపాడాలి. అమ్మాయిని కాపాడాలంటే ఆమె సతే మీర నేను రాను, మీరంతా ఎవరు, మీరెవ్వరు నన్ను అడ్డుకోవడానికని ఆవిడ వర్షన్ కదా తల్లి. అవును, వాస్తవమే. కాబట్టి ఆ వర్షన్ లో చట్టపరంగా 18 సంవత్సరాలు దాటి మీరు అన్నట్టుగా లవ్ మ్యారేజెస్ ఇంకేదో ఏదో చేసుకునే రైట్స్ ఉన్నాయి. కానీ సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా సాధన ఇచ్చే హక్కు ఎల్లూరి శ్రీనివాసుకు లేదు. మరి దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు గురుగారు? ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. తల్లిదండ్రుల అనుమతి లేదు మనం శిక్ష తీసుకుంటారమ్మా, అలా వెళ్ళగలరా? అసలు అలాంటిది ఉన్నదా? ఇప్పుడు తల్లిదండ్రులు అనే వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు మన శాస్త్రంలో. అవును. ఇప్పుడు మన శాస్త్రంలో ఇప్పుడు ఈ సాధన అంటే అమ్మ అఘోర అయిపోతుంది, ఆ అమ్మాయి నెత్తిలో ఉన్న జుట్టంతా పెద్దగా పెంచేసుకుంటది, నల్ల దుస్తులు ధరించేస్తది, ఆ రుద్రాక్షలన్నీ వేసేసుకుంటది, ఇంకా సాధనలో శివలక్ష్యంలోనే పరమాత్ముడి ధ్యానంలోనే ఉండిపోతది. ఇవన్నీ ఊరికి వచ్చేస్తాయి. అమ్మ మా తల్లి 12 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి నల్ల బట్టలు వేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ హక్కు ఉందని నల్ల బట్టలు వేశారు? అవును. రుద్రాక్షలు సాధనలో మొదట వేస్తారు, భిక్షాటన చెయ్యాలి, ఊరూర తిరగాలి, నమ్మకంగా ఎన్నో విలువలు సంపాదించాలి. ఇది సంపాదించాల్సిన బాధ్యత ఇంకా ఉంది. ఈ ప్రయాణంలో ఒక దగ్గర నేను కారులో వెళ్లి ప్రయాణం చేసేసి సాధన ఇస్తానంటే కుదరదు. ఒక స్థావరం ఉండాలి, గుడి ఉండాలి, పవిత్రత ఉండాలి, మంచితనం ఉండాలి. పొద్దుట ఉద్యోగం చేసి అందరు ఎడికి చేస్తారమ్మా, ఎవరి కొంపలకాలు చేరుతారా లేదా? అవును, వాస్తవమే. అంటే మరి అట్లా అంటే కొంపలు అన్న విషయం ఎందుకంటారు అంటే అమ్మా, ఇప్పుడు శ్రీనివాసం చేసే పనులందరికీ ఇదెక్కడ కొంపరా బాబు అంటున్నారు కామెంట్లలో. అవును. అంటే సనాతన ధర్మం అని అంటారు, లోక కళ్యాణం అంటారు, మంచి అంటారు, చెడు అంటారు, చేసే పనులు ఏమో ఇట్లున్నాయి, అమ్మా నాన్నలకి ఒప్పించుకునే బాధ్యత లేదా?
అమ్మా నాన్నలు ఓకే అంటే కదా నువ్వు సనాతన ధర్మం గురించి సాధన ఇస్తావా, అఘోర తత్వం ఇస్తావా, నాగసాధువుల తత్వం ఇస్తావా, పురోహితం ఇస్తావా, వేదాలు చెప్తావా, పఠనాలు చెప్తావా, శ్లోకాలు చెప్తావా, నువ్వు ఏం చెప్తావా అనేదానికి తల్లిదండ్రుల అనుమతి లేకపోతే ఎలా? అవును. మరి అలాంటి సాధన వస్తుందా? పరమశివుడు ఒప్పుకుంటాడా ఆ సాధనకి? లేదు. గురువు లేని విద్య బుద్ధి విద్య అని అందుకే అంటారు. కాబట్టి అమ్మా ఎల్లూరు శ్రీనివాసుని కొంచెం వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి తీసుకొని ముందుకు రావాలని మా ఆలోచన. రెండో ఆలోచన, అలా ప్రయాణం చేయడం కూడా ఒక దగ్గర ఆగేసి సనాతన ధర్మం గుర్తుకోవడం మంచిది. ఆ నాలుకతోని ఎందరితో తిడుతూ ఉన్నాడు, అలా తిట్టకూడదు. అది కూడా అలా తిడితే అమ్మా మరి మిగతా వాళ్ళందరూ ఏం నేర్చుకుంటారు తల్లి? అవును, కరెక్ట్. అది కూడా కాబట్టి ఈ దుర్భాషలు ఆడడము, మాటలు వదిలేయడం చేయడం చేత విలువలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గురుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని అని అంటే మీకు అర్హత లేదు వాళ్ళు లవ్ అని చెప్పడం అని చెప్పేసి వీడియో ముందు. సో నేనేమంటున్నాను అని అంటే, మేము ఇందాక చూసిన వీడియోలలో ఏముందనంటే ఒక కాల్ రికార్డింగ్ వచ్చింది. దాంట్లో నాకు నేను చూడాలనిపిస్తుంది, నేను ఇప్పుడే వస్తావా లేదా నేను ఏం చేసుకుంటానో నాకు తెలియదు అని చెప్పేసి వర్షిని మాట్లాడుతుంటే తనేమన్నాడు, సరే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, నాకు వీడియో కాల్ చేయు, నేను ఒక్కడనే ఉన్నాను నువ్వు ఒక్కదానివే రా అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇవన్నీ ఒక లవర్స్ మాట్లాడుకునే రకంగా అనిపించాయి గురుగారు మాకు. అందుకే మేము అంత పర్ఫెక్ట్ గా చెప్పాము. ఒక లవర్రే అనాలా? ఒక్కడే ఉన్నా నన్ను నమ్ముతలేమంటే శ్రీనివాస్ ఇద్దరుంటే ఏం చేస్తారు అది చెప్పండి మీరు. మరి శ్రీనివాస్కి ఏం లేదనే ఏదో దుఃఖించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమున్నదని ఇద్దరు ఉన్నానా ముగ్గురున్నారా అనే దానికి ఇప్పుడు కొంతమందికి ఎఫెక్టివ్నెస్ అది ఇష్టము అలా వ్యక్తపరచవచ్చు. నేను చెప్పింది కూడా అదే. మీకు ఇక్కడ అఘోరాల సాగులలో ఈ ఫీలింగ్స్, ఈ ఎమోషన్స్, ఈ క్యారీయింగ్, నువ్వేంది నేనేంది అనేది లేదు. అవును, మరి ఈయనకు ఉంది కదా అదే ప్రాబ్లం. శ్రీనివాస్ గారు శ్రీనివాసే, అఘోరి కాదు అంటున్నా. అవును, అదే ఇదే ప్రాబ్లం. మరి ఆయనకు అన్ని ఉన్నాయి, ఏ అఘోరికి అయితే ఇది ఉండకూడదు, అన్ని ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు అమ్మాయికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఆ నల్ల దుస్తులు వేసుకోవడాలు ఇవన్నీ వేసుకోవడాలు గురుతత్వంలో ఉంటాయి. దాని మీద కొన్ని విషయాలు ఉంటాయి. శ్రీనివాస్ కూడా ఏంటంటమ్మా ఒక స్థావరం ఏర్పరచుకొని ముందుకు పోవాలనేది మా అందరి ఆలోచన. తప్పు పట్టాల్సిన అవసరం కాదు, తప్పు పట్టే విధంగా ఆయన పనులు చేస్తున్నాడు, అదొచ్చింది సమస్య. అవును గురుగారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరందరు సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన ధర్మాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఎప్పుడు చూసిన వీడియోలు చేస్తూ ఒక 4 మాటలు చెప్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు. మరి ఈయన సనాతన ధర్మం అని చెప్పేసి ఇన్ని చేస్తుంటే మరి ఎందుకు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఎల్లూరు శ్రీనివాస్ చేసిన విషయం ఏంటి? లోక కళ్యాణం, సనాతన ధర్మం, 2 విషయాలు అయ్యాయి. ఈ 2 విషయాలలో ఎక్కడ ఏం చేయలేడు. ఇప్పుడు సొంతంగా కొన్ని విషయాలలో తిరుగుతున్నాడు, కొన్ని విషయాల్లో ముందుకెళ్తున్నాడు. దానికి అమ్మాయి తోడైంది. ఇప్పుడు అమ్మాయి తోడైంది కాబట్టి అమ్మ మనము నేను అని మీరని కాదు, ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం చాలా ముఖ్యమైనది. ఆ అమ్మాయి ఇంకొక వారం రోజులు 10 రోజులు తిరుగుతుండొచ్చు, కొత్త మురుపాలు అలాగే ఉంటాయి కదమ్మా. కాబట్టి ఆ అమ్మాయి అంతలో అమ్మాయి కొన్ని విషయాలు మనకు చెప్పింది, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నేను సాధన చేయలేను అన్నది అనుకోండి, అప్పుడు ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డుకోవాలి, మీరు ఆపకూడదు, ఆవిడ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలని కూడా నేను చెప్పట్లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే సాధన ఆ విధంగా రాదమ్మా. ఒకప్పుడు ఉండే ప్రాంతాల్లో ఉండే సాధన వేరు, ఇప్పుడు ఉండే సాధన వేరు. ఇప్పుడు సాధన చేయాలి అని అంటే అసలు జ్ఞానం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాసు నోరు అదుపులో ఉండకుండా కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి శ్రీనివాస సాధన ఇస్తున్నాడు అన్న విషయాన్ని ఆయన రుజువు చేసుకోవాల్సింది కూడా ఉంది. లేకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, ఆయనకి ఏమొస్తుంది ఏం చేస్తుంది అనేది ఈయనకు కూడా పరీక్ష. ఊరికి నేను సాధన ఇచ్చేస్తున్నా అంటే అయిపోదమ్మో. ఇప్పుడు ఆయన సాధన ఇచ్చి రుజువు చేసి ఈవిడని చూపించాలి. నేనే ముసలోని కాదు కదా, నా గడ్డాలు తర్వాత ఈ ఎటకలన్నీ ఇవన్నీ మొత్తం విరిగిపోయి నేను తెల్లగాలి ముసలోని కాదు కదా. ఆ సాధన ఏందో నేను చూస్తాను కదమ్మా, అందరం చూస్తాంగా. ఇప్పుడు ఎన్నో విజయాలు ఎందుకంటే కొన్ని హట్టింగ్ గా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే నాకు పండ్లు పోయి రేపో మాకు పోయేటట్టు ఉంటేనేమో నేను సాధన చూడను. నేను కూడా చూడడానికి పరమాత్ముడు కొన్ని ఆకలి ఇచ్చాడుగా. కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి ఇక్కడ. ధర్మం గురించి ఉన్నావా, ధర్మాన్ని గెలిపిస్తావా, ధర్మస్థాపన చేసావా అనే దానికి సపోర్ట్. గురుగారు, ఇప్పుడు మీరు శివరుద్ర సాధువు కదా, ఇప్పుడు మీలాగా ఎవరైనా చేరుకోవాలని మీ దగ్గరకు వచ్చి నేను కూడా మీలాగా ఇలా అవ్వాలనుకుంటున్నాను, శివ సాధువు అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు గురుగారు? అంటే నార్మల్ గా తల్లిదండ్రులను వెళ్ళి గురువు ఏం చేస్తాడంటమ్మా, మా తల్లిదండ్రులు పిలిపించుకొని వారి యొక్క ఆలోచనలు అన్ని పేపర్ పరంగా రాసుకోవాలి. అమ్మా మరి ఇలా 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 అని చెప్పి మరి మీరు ఒక మహోన్నతమైన ఆలోచన అఘోర తత్వానికి, సాధన తత్వానికి, పీఠాధిపత తత్వానికి, మతాధిపత తత్వానికి ఒక గొప్ప శాస్త్రీయతని మన సనాతన ధర్మ ఋషి పరంపరని మీరు అందరూ ముందుకు వచ్చి మీ కుటుంబ సమక్షంగా ఒప్పుకోవడం, ఒక కారణ జన్మరాలని ఒక కారణ జన్ముని అప్పచెప్పడం అనేది పరమాత్ముడి ఆజ్ఞ లేకుండా రాలేదమ్మా. అందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము.
మీరు దానికి ఆనందపడుతున్నారా అని చెప్తే అవును స్వామి ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని వాళ్ళన్ని చెప్తే అప్పుడు ఒక కాగితం మీద రాసుకుంటే ఆ కాగితం ద్వారా పనులు జరుగుతాయి. 100 సంవత్సరాల క్రితం కాగితాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. 200 సంవత్సరాల క్రితం కాగితాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. తాళ్ల పత్రాలు ఉన్నాయమ్మా మన దగ్గర. శ్రీతాళం అంటారు దాన్ని. శ్రీతాళం అంటే తాడి చెట్టు ఉంటది కదా, అలాంటి ఆకే ఉంటది, ఆ ఆకు మీద రాసుకుంటారు. గ్యారంటీ ఈ మధ్య నా మధ్య బాండ్. ఇట్ ఇస్ కాల్డ్ మన దగ్గర నీకు నాకు సెక్యూరిటీ ఏంది? నేను గురువుని. ఎక్కడ గురువుని? ఫలానా కాడ. నువ్వు ఎక్కడి నుంచి? ఫలానా గుడి. నువ్వు ఎక్కడి నుంచి? ఫలానా స్థానం. ఫలానా ఫలానా ఫలానా. ఆ ఫలానానే ఈ ఫలానా అని రాయించడానికి అని చెప్పేసి మన దగ్గర గురువు పరంపర అనేది ఉంది. అదే ఋషి పరంపర. అలా ఎలా ఇస్తాము? వేద పాఠశాలలు లేవానమ్మా మా అమ్మ. ఇప్పుడు వేద పాఠశాలలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ రెసిడెన్షియల్స్ లలో కొన్ని గురుకులాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి శ్రీమన్నారాయణ గురుకులం అని చెప్పేసి చిలుకూరులో ఉంది. 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తల్లిదండ్రులు వచ్చి జాయిన్ చేస్తారు. మళ్ళీ 20 సంవత్సరాల దాకా తీసుకోవద్దు వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ వేరే పాఠశాల కలకత్తాలో ఉంది. ఈరోజు పొద్దున ఫోన్ వచ్చింది హరిద్వార్ నుంచి, ఎవరి నుండి పంపించండి, చదువుకోవాలని ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు, దైవభక్తి ఉన్న వాళ్ళు, ఋషి పరంపరను పాటించడానికి మేము ఉచితంగా శిక్షలు ఇస్తాము, నెలకి 8,000 వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి. ఇవన్నీ బాధ్యతాయుతంగానే ఉన్నాయి కదా. అవును. మరి వేర్ యు ఆర్ టాకింగ్ అబౌట్? శ్రీనివాస్ తెలుసుకోవాల్సినవి కూడా ఈ విషయాలే. అవును. అంటే గురుగారు తాళి కట్టాడంట అమ్మాయికి, అది నాకు విచిత్రం అనిపించింది. తాళి సనాతన మీద ఇంకా లేదమ్మా. సనాతన అనేది నోరు ద్వారా అంటే అయిపోతుందా అమ్మా? అవును. సనాతన అనేది ఏంది? సనాతన అనేది ఇప్పుడు సనక సనంద సనత్ జాతుల సనత్ కుమారుల ఈ 4 బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళ వల్లనే మన దగ్గర శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్రాలు, తాళ గ్రంథాలు పొందపరచబడి ఉన్నాయి. అవి చదవడానికి కారణ జన్ముడై పుట్టాలి, కారణ జన్ముడే వాటిని పాటించగలడు. అలాంటి వాళ్ళే మనందరము ఈ రోజు ముందుకు వెళ్ళాలి. ఊరికి నేను అఘోరి అయిపోతా లేకపోతే సాధువుని అయిపోతా అంటే కుదరదు. పరమశివుడి అనుమతి కూడా చాలా అవసరము. ఎలా అవసరము? మానవ శరీరాన్ని అయితే మనము పరమాత్ముడు కలుస్తాడు, చేస్తాడు, చూస్తాడు అనుకోలేం. కానీ మనందరం కాలం చేసినాక వెళ్తాము కదా, అక్కడ ఉంటదమ్మా యమపాఠంతో శివుడికి పని. ఇవన్నీ ధర్మంగా పరమాత్ముడు రాసి పెడుతున్నాడు. కాబట్టి అఘోరాలు సాధువులు అంత సులభంగా కారు మా అమ్మ. ఒకసారి కాశీ వెళ్ళాలనుకున్నా మీరందరూ ఛానల్లో ఒక మాట ఇవ్వండి, అందరం కలిసి ఒక 2 బస్సులు పెట్టుకొని కాశీకి పోదాం. కాశీకి పోయి అక్కడ అందరు అఘోరాలు ఇంటర్వ్యూలు తీసుకొని అసలు ఏం చేద్దాము, అసలు ఎక్కడ పోతుంది అడిగితే వాళ్ళు చెప్తేనే అన్నా కొన్ని అడ్డుకట్టలు పడొచ్చేమో కదమ్మా. ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు అందరూ? ఏం పర్లేదు ఈ చుట్టాయనకి ఒకటే లొడలొడ పెడతాను అనుకుంటారు తల్లి యూట్యూబ్ లా. అయ్యో అలా ఏం లేదు. కాబట్టి అఘోరాలు, నాగసాధువులు ఇంకా ఎవరెవరున్నారు అనేది సూర్యుద్ర సాధు చెప్పింది నిజమా కాదా అబద్ధం అని చెప్పేసి అందరం పోయేసి తెలుసుకుందాం. అప్పుడన్నా సమాజాన్ని మేల్కొల్పు చేద్దాం. ఒక ప్రయత్నం. మొత్తానికి గురుగారు ఇప్పుడు వీళ్ళనైతే ఎవరు ఆపేదే లేదంటారు. ఇక ఆపాల్సిందే. 10 రోజుల సమయం తర్వాత అన్ని ఆగుతాయి, కంగారు పడకండి. అర్థమైన తల్లి. వర్షాకాలం తర్వాత ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వర్షాకాలం. కాలానికి 3 విధాలుగా పరమాత్ముడు విభజించి పెడితే మానవ శరీరాన్ని ఎన్ని విభజించమ్మా? అంటే ఆపాలని కోరుకోవడానికి ఒకటే కారణం గురుగారు, వర్షిని జీవితం ఏమైపోతుందో అని. మొట్టమొదటి వ్యక్తి నేనే. అంటే జీవితం గురించి గురుగారు ముఖ్యంగా ఆపేసేసి అలా పరిగెత్తకూడదు. అలా చేయకుండా సనాతన ధర్మం అన్నప్పుడు ఒక దగ్గర ఉండి గురుజీ పరంపరని పాటించాలి, ధర్మాన్ని కాపాడాలి. దానికి నేను ముందుంటా, అందులో సపోర్ట్ చేస్తా. ఇలా తల్లిదండ్రులను బాధ పెట్టి, అన్నాలని బాధ పెట్టి, ఏడుపులు తుడుపులతో వస్తే అంటే మాత్రం ఎక్కడికైతే అక్కడికి. ఓకే ఓకే గురుగారు, ధన్యవాదాలు. మీరందరూ సెక్యూర్ చేయండి శ్రీనివాస్ గారిని, ఆ అమ్మాయిని కూడా సెక్యూర్ చేయండి అమ్మా. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో మొత్తానికి ఒక రకంగా చెప్పారు రుద్రస్వామి అయితే. సో చెప్పాను కదా ఇందాక, కళ్ళకు కట్టినట్టు నిజం మాట్లాడతారని చెప్పేసి అలాగే మాట్లాడారు కదా. సేమ్ అలాగే మాట్లాడారు. సో ఆయన చెప్పింది కూడా క్లియర్ గా చెప్పాడు. అవును, ఏదున్నా కొత్త మురిపేమో అట్లానే ఉంటుంది. సో కొన్ని రోజులు పోతే ఆమెకి ఏంటి అనేది తెలిసి వస్తుంది. తర్వాత ఆమె అంతటా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. కానీ లాభం ఏంటి? ఇప్పుడు పవన్ తను వచ్చాక నెక్స్ట్ తన లైఫ్ ఏంటి? ఎవరైనా తన దగ్గర తీసుకుంటారా? ఈవెన్ తనకి ఒక అబ్బాయి దగ్గరకు వస్తాడు మ్యారేజ్ చేసుకోవడానికి. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ ఏం ఆలోచించకుండా తను వెళ్ళిపోయింది. తర్వాత రియలైజ్ అయ్యి తను వచ్చిన తన లైఫ్ చాలా కష్టంగా ఉంటదని చెప్పుకోవచ్చు మనం. యాక్చువల్లీ అసలు తను బీటెక్ అంటున్నారు. సెన్స్ లేకుండా ఎలా వెళ్ళిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏ ధర్మం అయినా, ఏ సనాతన ధర్మం అయినా, ఏ దేవుడైనా తల్లిదండ్రుల నుంచి పిల్లని ఎప్పుడూ విడగొట్టాలని చెప్పేసి ఏ ధర్మం చెప్పదు. మరి నా పేరు చెప్పుకొని, హిందూ ధర్మాల పేర్లు చెప్పుకొని ఈ విధంగా చేస్తున్నాడు. మరి ఇందులో ఉన్న పెద్దలు కూడా దీనిపైన స్పందించాలి. లిటరలీ ఎవరు పట్టించుకోవట్లేదు చాలా వాటికి. ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కానీ చాలా వాటికి మాట్లాడట్లేదు ఎవరు. సో మొత్తానికి ఒక 10 రోజులు పోతే గానీ క్లారిటీ రాదు.
ఇప్పటికైతే అమ్మాయి తను 18+ కాబట్టి అవును. తను పోలీస్ స్టేషన్ లో క్లారిటీగా చెప్పింది నా ఇష్టపూర్వకంగా నేను పోతున్నాను కాబట్టి ఓకే. కానీ నేను ఒకటి ఏమంటున్నానంటే ఆ అమ్మాయి నిజంగా ఆ ధర్మాన్ని తీసుకున్నా, తను ఒక సాధువుగా ఒక అఘోరిగా మారినా కూడా అమ్మ నన్ను ఇంత బాధ పెడితే దానికి ఫలితం ఉంటుందంటావా? డెఫినెట్లీ ఉండదు. నాకు తెలిసి వాళ్ళు దేనికోసం అయితే ఇదన్నీ చేస్తున్నారు, లోక కళ్యాణం అని చెప్పేసి వాడుతున్నారు. ఇంకా అసలు అవును. వాడకూడదు దాన్ని, ఆ అవును. పదాన్నే వాడకూడదు. And అసలు వర్త్ కాదు దానికి అవును. వాళ్ళు. ఇంకా ఇంకోటి మనము ఏమనుకుంటాము అని అంటే, మనం ముందు నుంచి నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటి అని అంటే, దేవుడి కంటే ముందు కూడా అమ్మ నాన్న. అమ్మ నాన్న హ్యాపీగా ఉంటే దేవుడు హ్యాపీగా ఉన్నట్టే. అంతే అమ్మ కదా. నాన్నని బాగా చూసుకోవాలంటాం. అలాంటి అమ్మ నాన్నని ఈ పిల్ల ఏడిపించేసి దేవుడి దగ్గరికి పోతే ఏం సాధించదని నా ఒపీనియన్. ఒక స్టోరీ కూడా ఉంది, శివుడు చుట్టూ ఆ, 3 గణేశుడు సార్లు తిరుగుతారు, కదా. కార్తికేయుడు సో పోయి అదే మొత్తం కదా, ఇక్కడే తిరిగేశారు. ప్రూవ్ అయిపోయింది కదా. ఆయన ఎగ్జాక్ట్లీ. నమ్మే శివుడే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అవును. ఓకే, డన్. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో. సో తనంతలో తన రియలైజ్ అయ్యి వస్తే వాళ్ళ మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అవుతారు, లేదంటే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. సో ఇంతకు మించి ఏం చెప్పలేం. అంతే.